హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనికా రెడ్డిని. వెల్కమ్ టు శ్రీ వేద వ్లాగ్స్ 5467. నేను ఇప్పుడే ఎల్కేజీ పూర్తి చేసుకొని యూకేజీలోకి అయితే వెళ్తున్నా అనమాట. మా స్కూల్లో అయితే ఎస్ఆర్హెచ్ఎస్ శ్రీ రాఘవేంద్ర హై స్కూల్లో చిన్న ప్రోగ్రాం అయితే చేశారు. మరి సెలవులు లాస్ట్ అయినప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వద్దురా బాబోయ్ అనుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళా. కానీ స్కూల్లో మాత్రం ప్రోగ్రామ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేనైతే చాలాసేపు అక్కడే ఉండాలనుకున్నాను. నేనైతే టీచర్ లాగా అయితే డ్రెస్ వేసుకొని వెళ్ళాను. మొదటగా సండే మండేస్ అయితే నన్ను టెస్ట్ చేశారు. నాకు అన్నీ వచ్చు కాబట్టి స్పెల్లింగ్స్తో సహా చెప్పేశాను. ఆ తర్వాత వచ్చేసి మంత్స్ అడిగితే మంత్స్ పేర్లు మాత్రమే చెప్పా, నాకు స్పెల్లింగ్ అంతగా రాలేదు. ఆ తర్వాత నాకు కొన్ని వస్తువులు అయితే చాలా సరదాగా అనిపించాయి. అబాకస్ కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి అలా ప్రోగ్రాం జరుగుతున్నటువంటి కిందికైతే వచ్చేసాను. కానీ చీరలో కిందికి వస్తుంటే కాస్త అయితే భయం వేసింది, ఎక్కడ జారి పడిపోతాను అని. ఆ విధంగా కిందికి వచ్చిన తర్వాత ఏబిసిడీలను ఏ లెటర్ ఏది అని మా సార్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెంబర్స్ అనేవి నేను కౌంట్ చేస్తూ 1 to 10 అన్నీ చెప్పేశాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నా కదా, చాలా బాగుంది. తర్వాత బొమ్మలు చూపించి వీళ్ళెవరు, ఏం పని చేస్తారు అనే విషయాలను కూడా స్కూల్లో టీచర్స్ మా పేరెంట్స్ ముందైతే అడిగారు. హాస్పిటల్ దగ్గర అయితే చూపించాను, ఇది హాస్పిటల్ అని, అక్కడ డాక్టర్ డ్రెస్ ఉంది కాబట్టి డాక్టర్ అని. అలా అయితే ఆ ముందుకు వెళ్ళి ఇంకా లాయర్ ఎక్కడున్నారు, పోలీస్ ఎక్కడున్నారు అవన్నీ నన్ను అడిగేశారు. నేను నాకు తెలిసినవన్నీ చెప్పాను. ఇక్కడ ఉన్న అతను అయితే నన్ను టీచర్ అని పిలిచాడు, టీచర్ డ్రెస్లో ఉన్నానని. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి అయితే అన్ని విషయాలను అయితే వివరిస్తున్నారు. ఎందుకంటే ఇయర్ మొత్తంలో వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి కదా. ఇలా ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది, జెడ్ ఎక్కడుంది అని వాళ్ళు అడిగితే మనము అక్కడ చూపించాలి. ఏ ఫర్ ఏంటి, బి ఫర్ ఏంటి, జెడ్ ఫర్ ఏంటి, ఎక్స్ ఫర్ ఏంటి, ఇట్లా అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియాలి కదా. ఆ తర్వాత వచ్చేసి టాయ్స్ చూపించి ఇందులో వాళ్ళు అడిగినటువంటి బొమ్మ ఏది, ఏమి, దాని పేరు, స్పెల్లింగ్ తెలిస్తే అడిగారు. నేను తెలిసినవి చెప్పాను. ఆ తర్వాత ఒక ఫారెస్ట్ని చూపించి దాంట్లో వాటర్ ఎక్కడుంది, ఫ్లవర్స్ ఎక్కడున్నాయి, యానిమల్స్ ఎక్కడున్నాయి, ఇట్లా అడుగుతూ వచ్చారు. ఇది వాటర్ అన్నమాట. ఈ పక్కన ఉన్నాయి ట్రీస్. ఇవైతే నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇదిగో ఇది ఎలిఫెంట్. మనకు తెలిసిన మళ్ళీ స్పెల్లింగ్స్ అడిగితే మాత్రం చెప్పడం కష్టము. ఆ తర్వాత చిన్న చిన్న యానిమల్స్ ఫారెస్ట్లో కాకుండా యాంట్ కానీ ఇంకా చిన్నవి అయితే అడిగేశారు. నాకు అది ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అలా ప్రోగ్రామ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చేసి ప్రశాంతంగా, బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఒక చిన్న ఐస్ క్రీమ్ 1 minute ఛాలెంజ్ అని అయితే ట్రై చేశాను. బట్ కంప్లీట్ చేయలేకపోయా టాస్క్. సో ఈ విధంగా చిన్నపిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నేను మరింత కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకేనా అంకుల్? అందరికీ, వీడియో చూసినటువంటి అందరికీ మరోసారి చాలా థ్యాంక్స్ తెలియజేస్తాను.